యవ్వన ప్రాయం అనేది చాలా విలువైంది. ఎంత విలువైందో అంత ప్రమాదకరమైంది కూడాను. ఈ విలువైన దాన్ని ప్రమాదకరంగా మనం మలుచుకోకుండా ఉండేటట్లు మనల్ని నడిపించగలిగినటువంటి ఒకే ఒక మార్గదర్శి పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఈ బైబిల్ని మీరు ఎంత చదువుతారో అంత చక్కటి మార్గంలో మిమ్మల్ని తీసుకుని వెళుతుందని అనేకుల సాక్ష్యాలను బట్టి, నా వ్యక్తిగత సాక్ష్యాన్ని బట్టి కూడా నేను గ్రహించాను. ఒక్కోసారి కొన్ని విషయాలు నేను వింటున్నప్పుడు నా హృదయం బద్దలైపోతుంది. ఈ లోకంలో మీరు చూస్తున్నవేవి శాశ్వతం కాదు. నిండు నూరేళ్ల జీవితాలు శాపంగా మార్చుకోకూడదని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను. నీ ఫ్యూచర్ ఏమిటి? ఇప్పుడే కదా మొలకెత్తింది నీ వ్యక్తిత్వంలో. నీ జీవితం ఏమవుతుంది అని ఆలోచించకుండా మొలకెత్తిన వెంటనే గోరుతు గిల్లేసేసుకుంటే ఎండిపోద్ది, శాపంగా మారిపోద్ది. తగలబడిపోతే ఎలాగా? జీవితంలో ఎంతో మనం సుఖపడవలసింది, నెమ్మదిగా జీవించవలసింది, ఇతరులకు ఆదర్శంగా మార్చబడవలసింది, ఇతరులని ప్రభువులోకి నడిపించవలసింది. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత అనే గురి మన గుండెల్లో నిలిచిన నాడు మన వ్యక్తిత్వంలో ఒక గొప్ప ఆనందాన్ని, ఆరాధనని అనుభవిస్తాం. కూర్చున్నా, నిలబడుకున్నా, కాలేజీలో ఉన్నా, బయటకు వెళ్ళినా, వస్తున్నా, ఫ్రెండ్స్తో ఎక్కడున్నా సరే నీ పవిత్రతని నీవు కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఎంతైనా ఉంది.